సంక్షేమ ప్రదాతకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. టుడే టీవీ నిజాంపట్నం. ఈరోజు గురువారం నిజాంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సంక్షేమ పథకాల ప్రదాత బీసీ, ఎస్టీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి నిలువెత్తు నిదర్శనమైన మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విద్యార్థులు, కార్యకర్తల సమక్షంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సోదరులు, మండల అధ్యక్షుడు మోపిదేవి వెంకట హరినాథ్ బాబు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల నడుమ జరపడానికి గల ప్రధాన కారణం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా విద్యాశాఖలో మార్పులు తీసుకువచ్చి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, నాడు నేడు కార్యక్రమాల ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారి ఆశయాలను నెరవేర్చి దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యకు సాటి ధనంబు లేదు ఇలాన్ అనే పదం ముందుకు సాగుతుపోతున్న జగనన్న పుట్టినరోజును విద్యార్థుల సమక్షంలోనే మీ అందరి సమక్షంలో కేక్ కట్ చేసి జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పంచాయతీ ప్రెసిడెంట్ కట్ట పోలేరమ్మ, వైస్ ప్రెసిడెంట్ మార్కండేయులు, బోటు యూనియన్ ప్రెసిడెంట్ మోపిదేవి శ్రీనివాసరావు, నాయుడు వెంకటేశ్వరరావు, మరక శ్రీను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు విరివిగా పాల్గొన్నారు. నిజాంపట్నం హై స్కూల్లో ఈ పండగ వేడుకని ఏర్పాటు చేసుకుంటా వచ్చేసిన నా వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, ఇక్కడ గురువులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగనే విలేకరులకి నాకు ప్రత్యేక ఆహ్వానితులు, నా ఎదుర్కొన్న నా చిన్నారులకి నా యొక్క ఆశీస్సులు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఘనంగా మన ముఖ్యమంత్రి గారు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, ఈ రోజున ఈ హై స్కూల్లో ఈ పుట్టినరోజున జరుపుకోవడానికి సందర్భం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 4 సంవత్సరాల 6 నెలలు గడుస్తున్న సందర్భంలో ఆయన పెట్టిన సంక్షేమ పథకాలలో అనేక సంక్షేమ పథకాల్లో 33 సంక్షేమ పథకాల్లో విద్యార్థులకు ఇచ్చిన సంక్షేమ పథకం వినలేనిది, ఎవరు కూడా చేయలేనిది, ఈ భారతదేశంలో ఈ 75 సంవత్సరాల్లో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా విద్యార్థులకు చదువుకుంటానికి ఆ రోజున అంబేద్కర్ కన్నా కలలు, మన గాంధీ గారి కన్నా కలలు నిజమే చేసిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి కుమారుడు ఇది వాస్తవం. ఎందుకంటే మీకు ఇచ్చిన పథకాల్లో అమ్మఒడి చూస్తే 15,000 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో, తల్లి అకౌంట్లో పడి దానికి మీ విద్యావాసాల కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగనే మీకు చదువుకోవడానికి ఇంత మంచి యూనిఫామ్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు ఒక కిట్ బ్యాగులో బుక్స్, టై, బూట్లు అది ఇస్తూ మనకు కావాల్సిన ఇంగ్లీషు ప్రతి ఒక్క స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీగా అవసరం. ఈ రోజున దేశ విదేశాల్లో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ రాకపోతే మనకి ఎలాంటి ఉద్యోగం రాదని ఆ అవకాశం మన ముఖ్యమంత్రి గారు కల్పించి, ఆ విధంగా మన హై స్కూల్లో కూడాను, రాష్ట్రంలో అన్ని హై స్కూల్లో కూడాను ఇంగ్లీష్ నేర్పేటట్టుకు చూస్తూ విద్యాబోధన చేస్తూ వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్లు అంటే బైజూస్ ఆర్గనైజేషన్గా ఈ రోజున గత సంవత్సరం 8th క్లాసు పిల్లలకి కొంతమందికి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ మండలంలో ఇంచుమించుగా అన్ని హై స్కూల్స్కి 450 ట్యాబ్లు
పంపిణీ ఈరోజు జరుగుతుంది. వాస్తవంగా అయితే ఈ పండుగ వాతావరణం ఈ రోజున 2:00, 3:00 పెట్టుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ హెచ్ఎం గారు కూడాను, ఎంఈఓ గారు సార్ కూడాను వేరే చోట ఇదే ప్రోగ్రాం లాంచ్ చేయడానికి బాపట్ల వెళ్ళడం జరిగింది. వాళ్ళు లేకపోయినా సరే మేము హై స్కూల్ అనే ఈ పుట్టినరోజు పండుగ వాతావరణం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ, మీ చదువులో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి కాబట్టి మీరు తగ్గట్టుగా ఉత్సాహంగా చదువుకుని మంచి జాబులకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.